హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే సమ్మర్ స్పెషల్ ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో వచ్చానండి. అదే గోండు కటీరా. దీన్ని బాదం బంక లేదా కటోరి అని కూడా పిలుస్తారు. ఇది సమ్మర్లో చాలా యూజ్ అవుతుంది, హెల్దీ కూడా. ఇది తీసుకోవడం ద్వారా హెల్దీగా ఉంటారు. ఇది సూపర్ మార్కెట్స్లలో కూడా దొరుకుతాయి. ఇది ఎలా చేసుకోవాలి, ఎలా తాగాలి అండ్ దీనివల్ల యూజెస్ ఏంటి క్లియర్గా చెప్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. దీన్ని గోండ్ కటీరా అని పిలుస్తారండి. తెలుగులో బాదం బంక లేదా కటోరి అని కూడా పిలుస్తారు. ఇది సమ్మర్లో చాలామందికి మేలు చేస్తుంది. నానబెట్టినప్పుడు ఇది జెల్లీలా కూడా తయారవుతుందండి. దీనివల్ల శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది, వేడిని తగ్గిస్తుంది, చలువ చేయడానికి ఎంతో సహాయపడుతుంది. మెయిన్గా వడదెబ్బ నుండి రక్షణ కల్పిస్తుందండి. ఒకవేళ డైజెషన్ ప్రాబ్లంతో ఉన్నా కూడా ఈ డైజెషన్ ప్రాబ్లమ్ని తీసేస్తుంది. దీనిలో ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ఇక కడుపులో మంట, యాసిడిటీ ఉన్నా కూడా అది తగ్గించడంలో మేలు చేస్తుందండి. ఇక స్కిన్ కేర్ కూడా ఉంటుంది. దద్దుర్లు, ఎండ వల్ల వచ్చే నలుపును కూడా తగ్గిస్తుంది. దీన్ని మనం ఫేస్ మాస్క్లా కూడా యూస్ చేయొచ్చు. ఇక మెయిన్గా ఇది అనేది బరువు తగ్గిస్తుంది. ఇది మనం తిన్నప్పుడు కడుపు నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తే ఆకలిని తగ్గించి బరువు తగ్గడానికి కూడా యూజ్ అవుతుంది. ఇక మెయిన్గా స్త్రీల ఆరోగ్యం పట్ల పీరియడ్ సమయంలో వచ్చే తిమ్మిర్లను కూడా తగ్గిస్తుందంట. డెలివరీ టైంలో శక్తినిస్తుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇక దీన్ని ఎలా ఉపయోగించాలి అని అంటే, ఫర్ సపోజ్ 2 మెంబర్స్ ఉన్నారనుకోండి. 2 మెంబర్స్కి వాటిని చూపించాను కదా, 4 బౌల్లో వేసుకొని వాటర్ అనేది వేయండి. మనం మార్నింగ్ తాగాలి అనుకుంటే నైట్ నానబెట్టేసేయండి. లేదు ఈవినింగ్ తాగాలి అనుకుంటే మార్నింగ్ నానబెట్టేయండి. ఇలా నానబెట్టిన తర్వాత జెల్లీలా తయారవుతుంది. ఇక ఇది ఎలా తాగాలి అని అంటే, మజ్జిగలో వేసుకొని తాగొచ్చు, నిమ్మరసంలో వేసుకొని తాగొచ్చు, అండ్ జ్యూసెస్లో వేసుకొని తాగొచ్చు. ఈచ్ 1 పర్సన్కి 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ వేసుకొని బాగా కలుపుకొని తాగండి. ఇది వీక్లీ 2-3 టైమ్స్ తాగొచ్చండి. ఇక ఇది మెయిన్గా వేడిని తగ్గిస్తుంది. జెల్లీలా తయారైన తర్వాత షర్బత్లో, నిమ్మరసాల్లో, పాలల్లో, లస్సీ లేదా పెరుగులో కలుపుకొని కూడా తీసుకోవచ్చు. ఒక టీ స్పూన్ కటీరా రాత్రంతా, లేదా మనం ఎప్పుడు తీసుకోవాలో, మీరు ఎప్పుడు తీసుకోవాలి అనుకుంటారో దాన్ని బట్టి ఒక 6-8 అవర్స్ అయినా నీటిలో నానబెట్టేసుకోవాలి. మెయిన్గా ఇది బరువు తగ్గిస్తుంది. ఈ సమ్మర్లో అయితే చాలా మేలు చేస్తుందండి. ఇది మీరు ట్రై చేయండి. అండ్ నేను మజ్జిగలో వేసుకొని 2 స్పూన్స్ ఇది వేసుకొని బాగా కలుపుకొని తాగాను. టేస్ట్ కూడా బాగుంది, జెల్లీ తిన్న ఫీల్ ఉంది, బాగుంది. అండ్ ఇక మెయిన్గా కడుపులో మంటను తీసేస్తుంది, డైజెషన్ ప్రాబ్లం తీసేస్తుంది. మెయిన్గా మొటిమలు ఉన్న వాళ్ళైనా, జుట్టు రాలే ప్రాబ్లం ఉన్నా, జుట్టు సంరక్షణకు కూడా ఇది చాలా యూజ్ అవుతుందండి. డీహైడ్రేషన్ నివారించడానికి, డైజెషన్ ప్రాబ్లం పోవడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. మెయిన్గా జెంట్స్ సమ్మర్లో బయట తిరుగుతారు కదా వర్క్ విషయంలో, అలాంటి వాళ్ళకి మార్నింగ్ వెళ్ళేటప్పుడైనా, వచ్చిన తర్వాత కూడా ఇచ్చినా కూడా, ఒకవేళ ఎండ దెబ్బ తగిలినా కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఇది అనేది యూజ్ అవుతుంది. సో మీరు ఇది తాగి హెల్తీగా ఉంటారని ఆశిస్తూ యూస్ఫుల్ వీడియోతో మీ ముందుకు వచ్చానండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.